నువ్వు అబ్జర్వ్ చేసుంటావు. కొంతమంది నార్మల్ బట్టలేసుకుంటారు. కాకపోతే స్టైలిష్‌గా అనిపిస్తారు. నువ్వు మాత్రం ట్రెండ్ ట్రై చేస్తావు. ఈ ట్రెండ్ ట్రై చేస్తావు. ఎన్ని ట్రై చేసినా మంచిగా కనిపియవు. మస్తు ఎఫర్ట్స్ పెడతావు బాగా కనిపియాలని. కానీ కనిపియవు. ఎందుకంటే నీకేది సెట్ కాదు. సో, ఈరోజు ఏం చేద్దామంటే మీ పర్సనల్ స్టైల్ ఎట్లా కనుక్కోవాలే? ఇప్పుడు మీ పర్సనాలిటీకి తగ్గట్టు బట్టలెట్లా ఏసుకోవాలే? అనేది వీడియోలో డిస్కస్ చేద్దాం. సో, స్టిక్ టు ద వీడియో టిల్ ద ఎండ్. స్టెప్ నంబర్ 1 స్టైల్ ఎక్స్‌పోజర్. అసలు ఎన్ని స్టైల్స్ ఉన్నాయో దెల్వంది నువ్వు ఏ స్టైల్ చూజ్ చేసుకుంటావు? ఓల్డ్ మనీ ఉంటది, స్టార్ బాయ్ ఉంటది, మినిమల్ ఉంటది, వర్క్ వేర్ అస్థెటిక్ ఉంటది, గ్రంజీ అస్థెటిక్ ఉంటది, స్ట్రీట్ వేర్ ఉంటది, చిక్ వేర్ ఉంటది. ఇన్ని గనం ఉన్నంక నీకు ఏది నచ్చుతదో ఎట్లా తెలుస్తది? ఫస్ట్ ఏం చేస్తావంటే స్టైల్ ఎక్స్‌పోజర్. అసలు నువ్వేందంటే ఫస్ట్ రీసెర్చ్ చేయాలే. మీరేం జేయాలంటే మీ ఫోన్‌లో పింట్రెస్ట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి. పింట్రెస్ట్ యాప్‌లో ఏందంటే మనకి స్టైల్ ఇన్‌స్పిరేషన్స్ దొరుకుతాయి. ఇప్పుడు మీకు నచ్చినట్టు మినిమల్ ఎస్థెటిక్ అని కొట్టి మీరు అట్లాంటి కొన్ని స్క్రోల్ చేసుకుంటా మీకు నచ్చిన అవుట్‌ఫిట్స్ అన్ని మీరు సేవ్ చేసుకుంటే ఆల్గోరిథం ట్రైన్ అయిపోతది. మీకు నచ్చినయి ఆటోమేటిక్‌గా చూపిస్తూనే ఉంటది. అట్లా ఏం చేస్తారంటే మీకు ఒక పింట్రెస్ట్ బోర్డ్‌ని సెపరేట్‌గా సెట్ చేసుకొని అంటే మీకు నచ్చిన క్లాతింగ్ స్టైల్‌ని సెట్ చేసుకొని ఇది నా క్లాతింగ్ స్టైల్. ఇది నాకిష్టము అని చెప్పి నీకొక ఐడియా వస్తది. పింట్రెస్ట్ బోర్డ్స్, ఇన్‌స్టాగ్రామ్ బోర్డ్స్ మీకు నచ్చిన సెలబ్రిటీ ఫోటోస్ అన్నీ కలిపి ఒక ఆల్బమ్‌లో పెట్టుకోండి. లేదంటే ఒక ఫోటో ఆల్బము, పింట్రెస్ట్ బోర్డ్, ఇన్‌స్టాగ్రామ్ సేవ్స్ ఇవన్నీ ఒక దగ్గర పెట్టుకోండి. ఇది స్టెప్ నంబర్ 1. స్టెప్ నంబర్ 2 మీరు బట్టలు ఎట్లా చూజ్ చేసుకోవాలంటే, మీ పర్సనాలిటీకి తగ్గట్టు, మీ టేస్ట్‌కి తగ్గట్టు, మీ బాడీ టైప్‌కి తగ్గట్టు, మీ డైలీ ఆక్యుపేషన్ తగ్గట్టు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆఫీస్ గోయింగ్ అయితే మీరు స్ట్రీట్ స్టైల్ ట్రై చేస్తే చెండాలంగా దరిద్రంగా ఉంటది. మీరు ఆఫీస్‌కి పోయేటోళ్ళైతే మీకు ఓల్డ్ మనీ ఎస్థెటిక్, బిజినెస్ క్యాజువల్ ఇట్లాంటివి సెట్ అయితాయి. మీరు ఇట్లా కాలేజ్‌కెళ్తే మీకు స్ట్రీట్ స్టైలు, ఓల్డ్ మనీ ఎస్థెటిక్, స్టార్ బాయ్ ఎస్థెటిక్ ఇట్లాంటివి సెట్ అయితాయి. బాబు నేను ఇంట్రోవర్ట్‌ని నాకు నాకు ఇట్లాంటి స్టైల్స్ ట్రై చేయడం తెలవదంటే మినిమల్, సాఫ్ట్ బాయ్ ఎస్థెటిక్ అవేందో నేను నెక్స్ట్ వీడియోస్‌లలో చెప్తా. ఇట్లాంటి స్టైల్స్ మీరు ట్రై చేస్తే మీరు ఫ్యాషనబుల్‌గా అనిపిస్తారు, స్టైలిష్‌గా అనిపిస్తారు. సెకండ్ స్టెప్ ఏందంటే అదే మీ బాడీ టైప్‌కి తగ్గట్టు, మీ టేస్ట్‌కి తగ్గట్టు బట్టలు సెలెక్ట్ చేసుకొని, ప్రతీది అబ్జర్వ్ చేసుకొని, అవి పర్చేజ్ చేయండి ఈ సెకండ్ స్టెప్‌లో. థర్డ్ స్టెప్ ఏందంటే బిల్డ్ బేసిక్స్. ఫస్ట్ మీరు బేసిక్స్ తోటి ఒక వైట్ టీ షర్ట్, బ్లాక్ టీ షర్ట్ తోటి మీకు స్టైలింగ్ తెలవకపోతే, మీరు కలర్‌ఫుల్ జాకెట్లు, ఎక్స్‌పెరిమెంట్ జాకెట్లు యేసుకుంటే ఏడికెళ్ళి ఎట్లకెళ్ళి వస్తది ఆ స్టైలు? ఫస్ట్ ఏం చేయాలంటే బేసిక్స్ కొనుక్కోవాలి. బ్లూ జీన్స్, బ్లాక్ ఆల్రెడీ నేను వీడియో చేసినా ఆ వీడియో చూడండి. బ్లూ జీన్స్, బ్లాక్ జీన్స్, వైట్ టీ షర్ట్, బ్లాక్ టీ షర్ట్ ఇట్లాంటివి ఫస్ట్ మీరు మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తే మీకొక స్టైల్ ఇన్‌స్పిరేషన్ దొరుకుతది. మీకొక అవగాహన అనేది వస్తది. అరే! ఇట్లా ఈ షర్ట్‌కి ఇదేసుకుంటే బావుంది. ఈ ప్యాంట్‌కి ఈ షర్ట్ ఏసుకుంటే బావుంది అని చెప్పి మీకొక ఐడియా వస్తది. అట్లా మీకు ఐడియాస్ వచ్చి మీరు ఫ్యాషన్‌లో ఇంకా నేర్చుకొని మీరింకా ఎక్స్‌పీరియన్స్ తోటి ఇంకా స్టైలిష్‌గా అనిపిస్తారు. థర్డ్ స్టెప్ ఏందంటే బేసిక్స్‌ని రాక్ చేయడం నేర్చుకోండి. లాస్ట్ స్టెప్ ఏందంటే ఎక్స్‌పెరిమెంట్. పర్సనల్ స్టైల్ దొరకడం ఒక 2 నెలల్లో, 1 వీక్‌లా, 2 డేస్‌లా ఇవి కాదు. మీకు పక్కా కొన్ని సంవత్సరాలు పడతది మీకొక పర్సనల్ స్టైల్ రావాలంటే. నేను పాస్ట్‌లో ఉన్నప్పుడు అంత ఇష్టం ఉన్నట్టు కలర్ బట్టలు అవి ఇవి నాకు నచ్చినయి యేసుకుంటుండే. ఇప్పుడు నాకు నా పర్సనల్ స్టైల్ తెలుసు. నేను ప్లెయిన్ టీ షర్ట్సే యేసుకుంటా. ట్రౌజర్స్ యేసుకుంటా. మాక్స్ నా ఫేవరెట్స్. ట్రౌజర్సు ఇట్లాంటి సాలిడ్ ఓవర్ సైజ్ టీ షర్ట్స్ ఇట్లాంటియేసుకుంటా. ఎందుకంటే ఇది నాకిష్టం. నా బాడీ టైప్‌కి సెట్ అయితాయి. నన్ను స్టాండ్ ఔట్ అయ్యేలా జేస్తాయి. ప్రతి ఒక్కళ్ళు ప్రింట్స్ యేసుకుంటే నేను మాత్రం సాలిడ్స్ యేసుకుంటా. ఎందుకంటే నేను కొంచెం స్టాండ్ ఔట్ అయితా అని జెప్పి నా ఫీలింగ్. అట్లా మీరు ఇంకా స్టైల్ ఎక్స్‌పోజర్‌లో, ఎక్స్‌పెరిమెంట్‌లో ఇవన్నీ జేసుకుంటా. టైం తీసుకోండి. ఆలోచించండి. మీ ఫ్యాషన్ నాలెడ్జ్ పెంచుకోండి. మీ పర్సనల్ స్టైల్ కనుక్కోండి. రైమింగ్ వచ్చింది. సో, ఇది ఇవాల్టి వీడియో. సబ్‌స్క్రైబ్ జేసి పెట్టుకోండి. నెక్స్ట్ లెవెల్ ఫ్యాషన్ కంటెంట్ డైలీ బేసిస్ వస్తది.